తరువాతి కథ ఈశానాధిపతి ఈశానేశలింగం. ఏకాదశ రుద్రులు కాశీ పట్టణంలో ఈశానేశుడి లింగం ప్రతిష్ఠించి విశేష పూజలు చేశారు. పరమశివుని అనుగ్రహం కోసం దీర్ఘ తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చి వారలను ఈశాన్య దిక్కుకు అధిపతులను చేశాడు. అష్టమి నాడు, చతుర్దశి నాడు ఈశానేశుని అర్చించిన వాళ్ళు మరుజన్మలో పురోహితులగుతున్నారు. ఈశాను పట్టణంలో తపోధనులైన రుద్ర భక్తులు ఆశ్రయం పొందుతారు. ఏకాదశి రుద్రులు త్రిశూలములు ధరించి రాక్షస బాధ లేకుండా దేవతలకు రక్షణ కల్పిస్తారు. ఈశాను నగరంలో శివభక్తులకు మాత్రమే ప్రవేశం లభిస్తుంది. కాశీలో ఈశానేశుని అర్చించిన వారికి ఇహపర లోకముల యందు సుఖ సంతోషాలు లభిస్తాయి. ఈశానేశుని అర్చించి ఉపవాసం చేయు వారికి పునర్జన్మ ఉండదు. తరువాతి కథ చంద్రేశ్వరలింగం సోమలోకాధిపతి. సోమలోకాధిపతి చంద్రుడు. కాశీ క్షేత్రంలో చంద్రేశ్వర లింగమును ప్రతిష్ఠించి శివానుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు. చంద్రుడు ఒక బావిని త్రవ్వి దానికి అమృతోదకము అని పేరు పెట్టాడు. పరమేశ్వరుడు చంద్రుని తపస్సుకు మెచ్చి చంద్రుని నుండి ఒక కళను తీసుకుని తాను ధరించాడు. చంద్రుడు రాజసూయ యాగం చేసి భూరి దక్షిణలిచ్చాడు. పరమేశ్వరుడు ఆ యాగ నిర్వహణకు సంతసించి చంద్రునికి సోముడు అని పేరు పెట్టి చంద్రుని తన కన్నుగా స్వీకరించాడు. చంద్రుడు స్థాపించిన చంద్రేశ్వర లింగములో శివుడు పార్వతీదేవితో సహా ఆ లింగమందు ప్రతి పూర్ణిమ నాడు వసిస్తానని అనుగ్రహించాడు. ప్రజలు పూర్ణిమ నాడు ఎంత చిన్న పూజ చేసినా శివుడు అనంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. చంద్రుడు తవ్విన బావిలోని నీటితో శ్రాద్ధ కర్మలు చేసిన వారికి పితృదేవతలు ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది. చంద్రకుండము వద్ద శ్రాద్ధాది కర్మలు చేయటం వలన విశేష ఫలములు కలుగునని శివుని శాసనం. శివుడు చంద్రునికి ఒక రహస్యం చెప్పాడు. చంద్రుడు ఎక్కడ చంద్రేశ్వరలింగం ప్రతిష్ఠ చేశాడో అదే సిద్ధేశ్వరి పీఠం. పుణ్యాత్ములకు మాత్రమే ఆ పీఠ దర్శనం జరుగుతుంది. చంద్రేశ్వరుని తపస్సు గురించి వినిన వారు చంద్రలోకానికి వెడతారు. తరువాతి కథ నక్షత్ర లోకాధిపతులు నక్షత్రీశ్వర లింగం. దక్ష ప్రజాపతికి 60 మంది కుమార్తెలు. వారందరిలో రోహిణి గొప్ప అందగత్తె. కుమార్తెలను వెంట పెట్టుకుని దక్షుడు కాశీలో శివుని గురించి గొప్ప తపస్సు చేశాడు. శివుడు వారి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైనాడు. వరం ఇస్తాను కోరుకోమన్నాడు. దక్షుని కుమార్తెలు తాపములను పోగొట్టేవాడు, చల్లని చూపులు వాడు, నీ వంటి అందగాడు మాకు భర్తగా అనుగ్రహించమని వరం అడిగారు. వారందరూ నక్షత్రేశ్వరుడు అను లింగమును స్థాపించి పురుషులు కూడా చేయలేని పురుషాయితం అను గొప్ప తపస్సు చేశారు. అట్లా వారు 1000 సంవత్సరాలు చేసిన తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ఈ జ్యోతిష్ చక్రములో మీరు అగ్రభాగములో ఉందురు, మీ నుండి మేషాది రాసులు పుడతాయి అని వరమిచ్చాడు. అంతేకాదు మీరు కోరుకున్నట్లు ఓషధీశుడు అయినట్టు సోముడు మీకు భర్తగా లభిస్తాడు అని వరమిచ్చాడు. మీరు స్థాపించిన నక్షత్రేశ్వర లింగాన్ని అర్చించిన వారికి నక్షత్రలోక ప్రాప్తి కలుగుతుంది. చంద్రలోకమునకు పైన ఉండే నక్షత్రలోకానికి మీరు లోకాధిపతులు. నక్షత్రములను పూజించిన వారు, నక్షత్ర వ్రతములు ఆచరించిన వారు, నక్షత్ర బాధలు లేకుండా కాశీలో నక్షత్రీశ్వరుని చూచిన వారికి పునర్జన్మ ఉండదు అని శివుడు అనుగ్రహించాడు. తరువాతి కథ బుధలోకాధిపతి బుధేశ్వరలింగం. చంద్రునికి తారకు బుధుడు జన్మించాడు. బుధుడు కాశీలో బుధేశ్వర లింగాన్ని స్థాపించి 10,000 సంవత్సరాలు శివానుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు. ఈ బుధేశ్వర లింగం నుండి పరమేశ్వరుడు ఆవిర్భవించి బుధునికి దర్శనమిచ్చాడు. వరమిస్తాను కోరుకోమన్నాడు. బుధుడు భక్తితో అద్భుత స్థుతి చేశాడు. భక్తితో ఎల్లప్పుడూ నీ పాదముల యందు భక్తిని నిలుపుకునే వరమివు అని బుధుడు అడిగాడు. శివుడు నక్షత్ర లోకమునకు పైన ఉండే లోకమునకు బుధుడిని అధిపతి చేసి బుధలోకమును పాలించమని వరం ఇచ్చాడు. మిగిలిన గ్రహములందరి చేత
పూజించబడతావు అని వరమిచ్చాడు. బుధుడు స్థాపించిన బుధేశ్వర లింగాన్ని అర్చించిన వారికి మంచి బుద్ధి ప్రసాదించబడుతుంది, దుర్బుద్ధిని తొలగిస్తుంది అని అనుగ్రహించాడు. బుధేశ్వర లింగాన్ని అర్చించిన వారికి బుధలోక ప్రాప్తి కలుగుతుంది. ఇహలోకంలో సజ్జనులుగా జీవించి మన్ననలు పొంది బుధులై అంటే పండితులుగా జీవించి మరణించిన తరువాత బుధలోకమునకు వెడతారు. చంద్రేశ్వరునకు తూర్పుగా ఉన్న బుధేశ్వర లింగాన్ని దర్శించిన వారు ఆఖరి క్షణాల్లో మంచి బుద్ధిని కలిగి ఉంటారు. తరువాతి కథ శుక్రలోకాధిపతి శుక్రేశ్వర లింగం. శుక్రుడు కాశీలో ఈశ్వరలింగం ప్రతిష్ఠించి ఆ లింగమునకు ముందర ఒక బావిని త్రవ్వించాడు. శివారాధన ప్రారంభించాడు. 5000 సంవత్సరాలు తీవ్ర నిష్ఠతో తపమాచరించిన శివ కటాక్షం కలుగలేదు. శుక్రుడు మనస్సును నిర్మలం చేసుకుని శివుని కర్పించి కణధూమపానం చేస్తూ 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడైనాడు, ప్రత్యక్షమైనాడు, వరం కోరుకోమన్నాడు. శుక్రుడు అద్భుత స్థుతి చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడు తన తపస్సు చేత సమకూర్చుకున్న అతి రహస్యమైన గోప్య విద్య మృత సంజీవిని విద్యను శుక్రునికి అనుగ్రహించాడు. ఈ విద్యతో చనిపోయిన వారిని వెంటనే బ్రతికించవచ్చు. సూర్య చంద్రుల కంటే, అగ్ని కంటే, నక్షత్ర మండలం కంటే అధికమైన తేజస్సు కలవాడివి అయి శుక్రలోకానికి అధిపతిని చేస్తున్నాను అని వరమిచ్చాడు. శుక్రుడు స్థాపించిన లింగము శుక్రేశ్వర లింగముగా ప్రసిద్ధి చెందుతుందని శివుడు శాసించాడు. ఆ లింగాన్ని సేవించిన వారు సిద్ధి పొందుతారు. శుక్రేశ్వరుని ప్రతి శుక్రవారం నక్త వ్రతమాచరించి అర్చించిన వారికి బంధ్యత్వం పోయి వీర్యవంతులవుతారు, సంతాన ప్రాప్తి పొందుతారు. శివుడు ఆ శుక్రేశ్వర లింగంలో ఐక్యమైనాడు. శుక్రేశ్వరుని అర్చించుకున్న వారు, దర్శించిన వారు శుక్రలోక ప్రాప్తిని పొందుతారు. విశ్వేశ్వరునికి దక్షిణ వైపున శుక్రేశ్వర లింగం ఉన్నది. తరువాతి కథ అంగారక లోకాధిపతి అంగారేశ్వర లింగం. సతీ వియోగం తరువాత శివుడు తీవ్ర తపస్సు చేయనారంభించాడు. ఆయన నుదుటి నుండి చెమట బిందువు జారి భూమిపై పడింది. ఆ బిందువు నుండి లోహితాంగుడు అను బాలుడు ఉదయించాడు. ఆ శిశువును భూదేవి తల్లి అయి పెంచింది. ఆ బాలుడు కాశీపట్టణమందు అంగారేశ్వరుడు అను లింగమును ప్రతిష్ఠించుకుని శివానుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు. కంబలాశ్వతరువుకు ఉత్తరంగా ఈ లింగం ప్రతిష్ఠించాడు. శివుడు వాని తపస్సుకు మెచ్చి దర్శనమిచ్చి అంగారక లోకానికి అధిపతిని చేశాడు. మంగళవారం చతుర్థి కలిసి వచ్చిన రోజు గంగా స్నానం చేసి అంగారకేశ్వర లింగమునకు అభిషేకము చేసి అర్చనలు చేసిన వారికి గ్రహపీడలు తొలగిపోతాయి. మంగళవారముతో కూడిన చతుర్థి గ్రహణ కాలంతో సమానమైన శక్తి కలది. ఆ రోజున ఇచ్చే దానములు, చేసే జప తపాదులు అధిక ఫలాన్ని ఇస్తాయి. దానిని అంగార చతుర్థి అంటారు. అంగారక చతుర్థి నాడు శ్రాద్ధ కర్మ నిర్వహించినచో అది పితృదేవతకు పుష్కర కాలంలో భోజన తృప్తిని కలిగిస్తుంది. అంగారేశ్వరుని అర్చించిన వారు అంగారక లోకంలో స్థానం పొందుతారు. తరువాతి కథ బృహస్పతీశ్వర లింగం. అంగిరసుని కుమారుడు ఆంగిరసుడు మహాపండితుడు. కాశీనగరంలో శివలింగమును ప్రతిష్ఠించి 10,000 సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. పరమేశ్వరుడు ప్రసన్నుడై ఆ లింగము నుండి ఉద్భవించి దర్శనమిచ్చాడు. ఆంగిరసుడు పరమానంద భరితుడై శివుని గొప్పగా స్తుతించాడు. శివుడు ఆ స్తుతికి పరవశించి వరములనిచ్చాడు. బృహస్పతి అను నామముతో అన్ని గ్రహములచే పూజింపబడే వరం ఇచ్చాడు. అద్భుతమైన వాక్కులతో స్తుతి చేసినందుకు వాచస్పతి అని ప్రసిద్ధి చెందుతాడని వరం ఇచ్చాడు. బ్రహ్మదేవుని పిలిచి ఆంగిరసుని వాచస్పతిని చేసి దేవతలకు గురువుగా నియమించు అని శివుడు ఆజ్ఞాపించాడు. కాశీనగరంలో ఆంగిరసుడు స్థాపించిన లింగమునకు బృహస్పతీశ్వరుడని పేరు పెట్టాడు. బృహస్పతీశ్వర లింగమును అర్చించిన వారికి గురులోక ప్రాప్తి కలుగుతుంది. చంద్రేశ్వరునకు దక్షిణ భాగంలో, వీరేశునకు నైరుతి దిశలోను ఈ లింగం ప్రతిష్ఠించబడి ఉన్నది. పంచమహాపాపములలో గురువంగ రాగమను
పాపము ఈ లింగమును 6 నెలలు క్రమం తప్పకుండా అర్చించిన వారికి తొలగిపోతుంది. తరువాతి కథ శనైశ్చరలింగం. సూర్యుని భార్య సంజ్ఞాదేవి. ఆ దంపతులకు వైవస్వత మనువు, యముడు అను 2 కుమారులు, యమున అను కుమార్తె కలరు. కాని సంజ్ఞాదేవి సూర్య తేజస్సును తాళలేక తన ఛాయను సృష్టించి తన స్థానాన్ని ఆమెకిచ్చి పిల్లల బాధ్యతను భర్తకు సేవలు అందించమని చెప్పి పుట్టింటికి వెళ్ళింది. పుట్టింట్లో తండ్రి ఆమెను గద్దించి వెనుకకు మరలి వెళ్ళమన్నాడు. ఆమె బయటికి వెళ్లి ఆలోచించి గుర్రం రూపం ధరించి గొప్ప తపస్సు చేసింది. సూర్య తేజస్సును భరించగలిగే శక్తిని సంపాదించుకుంది. సూర్యుడు ఛాయను తన భార్యగానే భ్రమించి ఆమె యందు 8వ మనువు సావర్ణి, శనేశ్వరుని పుత్రులుగా పొందాడు. భద్రాను కుమార్తె కలిగారు. ఛాయ తనకు పిల్లలు కలిగాక సవతి పిల్లల ప్రేమను తగ్గించింది. యముడు అలిగి ఆమెను తన్నబోయాడు. ఛాయ వాని కాలు పనిచేయకుండుగాక అని శాపమిచ్చింది. సూర్యుడు నిజం తెలుసుకున్నాడు. తన భార్యను అన్వేషిస్తూ వెళ్లి తాను మగ గుర్రంగా ఆమెను కలిశాడు. వారికి అశ్విని దేవతలు పుట్టారు. శనైశ్చరుడు శివానుగ్రహం కోసం కాశీకి వెళ్లి అక్కడ లింగమును ప్రతిష్ఠించుకుని గొప్ప తపస్సు చేశాడు. శివుడు ప్రసన్నుడై శనైశ్చరునికి గ్రహయోగం ఇచ్చాడు. శని స్థాపించిన లింగాన్ని శనైశ్చర లింగంగా ప్రసిద్ధి చెందుతుందని వరం ఇచ్చాడు. విశ్వేశ్వర లింగానికి దక్షిణ దిక్కులోను, శుక్రేశ్వరునికి ఉత్తర దిక్కునందు ఈ లింగం ఉంది. ఈ లింగమును అర్చించిన వారికి ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది. తరువాతి కథ సప్తర్షి ప్రతిష్ఠిత లింగములు. సప్తర్షులు మరీచి, అత్రి, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, అంగిరసుడు, వశిష్ఠుడు. వీరు కాశీ పట్టణములో వారి వారి పేర్ల మీద శివలింగములను ప్రతిష్ఠించి పరమేశ్వరుని కృప కోసం ఘోర తపస్సు చేశారు. శివుడు ప్రసన్నుడై వారికి దర్శనమిచ్చి ప్రజాపతుల పదవిని ఇచ్చాడు. కాశీలో గోకర్ణమను సరస్సుకు పడమటి దిక్కులో అత్రి అనసూయ దంపతులు అత్రీశ్వర లింగమును ప్రతిష్ఠించారు. ఈ లింగమును దర్శించిన వారికి బ్రహ్మ తేజస్సు పెరుగుతుంది. కర్కోటక మను బావికి ఈశాన్య దిక్కులో మరీచి సంభూతి దంపతులు ప్రతిష్ఠించిన మరీచీశ్వర లింగమును దర్శించిన వారికి మారీచ లోకం లభిస్తుంది. స్వర్గద్వారమునకు పశ్చిమాన పులహుడు, క్షమ దంపతులు ప్రతిష్ఠించిన పులహేశ్వర లింగం, పులస్త్యుడు, ప్రీతి దంపతులు ప్రతిష్ఠించిన పులస్త్యేశ్వర లింగమును దర్శించిన వారికి ప్రజాపతుల్లో అగ్రస్థానం ఇవ్వబడుతుంది. సప్తర్షిలోక ప్రాప్తి కలుగుతుంది. హరికేశవనమునందు అంగిరసుడు, స్మృతి దంపతులు ప్రతిష్ఠించిన అంగిరసేశ్వరుని చూచిన వారికి నక్షత్రలోక ప్రాప్తి కలుగుతుంది. క్రతువు, సన్నతి ప్రతిష్ఠించిన క్రతువేశ్వరుని దర్శించిన వారికి నక్షత్రలోక ప్రాప్తి కలుగుతుంది. వరుణా నదీ తీరాన వశిష్ఠుని అరుంధతి ఓర్జ ప్రతిష్ఠించిన వశిష్ఠేశ్వర లింగమును దర్శించిన వారు సప్తర్షి లోకాన్ని పొందుతారు. తరువాతి కథ ధ్రువ ప్రతిష్ఠిత లింగం. ఉత్తానపాదుడని చక్రవర్తి కుమారుడు ధ్రువుడు తన తమ్ముడు అంటే సవతి తల్లి కుమారుడు తన తండ్రి ఒడిలో కూర్చోవడం చూసి తాను తండ్రి ఒడిలో కూర్చోవాలని ఊబలాటపడ్డాడు. సవతి తల్లి సురుచి ధ్రువుని చెదరించుకుని క్రిందకు తోసివేసింది. తన కుమారునికి తప్ప వేరెవరికి తండ్రి ఒడిలో కూర్చునే అర్హత లేదని కించపరిచింది. ధ్రువుని పసి మనస్సు గాయపడింది. ధ్రువుని తల్లి సునీతి బిడ్డను ఓదార్చింది. ధ్రువుడు తాను తపస్సు చేసి తండ్రి ఒడిలో కూర్చునే అర్హత సాధిస్తానని చెప్పి మధువనానికి వెళ్లి విష్ణువుకై ఉగ్ర తపస్సు చేశాడు. బాలుడు చేసే ఆ తీవ్ర తపస్సుకి ముల్లోకాలు కదిలిపోయాయి. విష్ణుమూర్తి కదిలి వచ్చాడు. ధ్రువుడు విష్ణుమూర్తిని అద్భుత స్తుతి చేశాడు. విష్ణువు వరం కోరుకోమని అడిగాడు. ధ్రువుడు విష్ణువును చూసి ఆనందంతో పట్టలేని దుఃఖం పొందాడు. విష్ణువు ఓదార్చాడు. నీవు సూర్యునికి, నక్షత్రములకు, గ్రహములకు ఆధారభూతుడివై ధ్రువపదమందు నిలిచి ఉంటావు. నీ వెంట మీ అమ్మ కూడా ఉంటుంది అని వరమిచ్చాడు. విష్ణువు ధ్రువునితో అయినను కాశీకి వెళ్లి అక్కడ విశ్వేశ్వరుని అర్చించి నీ ధ్రువపదాన్ని సుస్థిరపరచుకో. నీకు ముల్లోకాలను పరిపాలించేందుకు
శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని పరమేశ్వరుడే ఇచ్చాడు. నా వెంట కాశీకి రమ్మనమని వెంట తీసుకెళ్ళాడు. ధ్రువుడు ధైర్యనాథుని దగ్గరలో లింగమును ప్రతిష్ఠించి దానికి ఆలయం కట్టించి దాని ముందు జలకుండం ఏర్పాటు చేశాడు. విశ్వేశ్వరుని సేవించి తన రాజ్యానికి వెళ్ళాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.